నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. అంబేద్కర్ ఒక సామాజికవేత్త, భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గావించారు. అంబేద్కర్ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కుల నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పటికీ భారతదేశంలో ఆయన ఆశయ సాధన కోసం ఆయన్ని అభిమానిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తున్న వారెందరో ఉన్నారు. అంబేద్కర్ జీవితం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అంబేద్కర్ జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనల గురించి చాలామందికి తెలియని ఆయన జీవితంలో కొత్త కోణాల గురించి మీ ముందుకు తెస్తోంది ప్రైమ్ 9. డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్. అంబేద్కర్ అంటే ఒక మహనీయుడు, ఒక దార్శనికుడు, ఒక ధార్మికుడు. కుల మత వర్గ భేదాలను వ్యతిరేకించి సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహామనిషి అని అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితంలో చాలామందికి తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయి. ఆయనకున్న పేరుకు, వచ్చిన అవకాశాలకు, తరతరాలకు తరగని ఆస్తులను సంపాదించుకోవచ్చు. అయితే ఆయన పుస్తకాలనే తన ఆస్తిగా భావించారని మీకు తెలుసా? జ్ఞానమే జీవితంలో ప్రధానమైన విషయం అని ఆయన చర్యల ద్వారా బోధించారు. ఆయన అంబేద్కర్ స్థాపించిన ఆయన సొంత లైబ్రరీ గురించి, ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇక మా ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఎంతో పరిశోధించి మరెంతో శ్రమించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నో విషయాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి అయినటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. కానీ మహారాష్ట్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లేసు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్గుహ్ అన్నటువంటి స్థలాన్ని చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. అక్కడికి వచ్చి ఖచ్చితంగా దాన్ని చూసిన తర్వాత మరి వాళ్ళ యొక్క జ్ఞాపకాల్లో మదిలో ఉండిపోతుంది ఆ యొక్క రాజ్గుహ్. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజ్గుహ్ సర్కిల్లో ఉన్నాం. ముంబైలో ఉన్నటువంటి హిందూ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్లో ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ రాజ్గుహ్ సంబంధించినటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చాలా ఇష్టమైనటువంటి ఇల్లు. తన యొక్క కుటుంబంతో చాలా ఇష్టంతో ఈ ఇంటిని కట్టించాడు. అయితే ముఖ్యంగా ఇది 3 ఫ్లోర్స్ ఉండేటువంటి ఇల్లు. కింద ఉండేటటువంటి ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చేవారు. తర్వాత లైబ్రరీస్ కొరకు, తర్వాత ఆయన పుస్తకాలు పెట్టడం కొరకు మధ్యలో ఉండేటటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉండేది. ఆ పైన కూడా మొత్తం అంతా కూడా ఫ్యామిలీ ఉండేది. ఈ విధంగా 3 అంతస్తుల బిల్డింగ్ ఈ యొక్క రాజ్గుహ్ సంబంధించినటువంటి ఇల్లు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఎవరైనా కానీ వారి కుటుంబానికి ఒక ఇల్లు కట్టుకోవాలి అనేసి అందరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన ఖచ్చితంగా కుటుంబానికి కాదు, ఆయన పుస్తకాల కొరకు దాదాపు 70,000 పుస్తకాలను దాచి పెట్టడం కొరకే ఈ రాజ్గుహ్ అన్నటువంటి యొక్క బిల్డింగ్ని నిర్మాణం చేశారన్నది అక్షర సత్యం. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి పుస్తకాలను, ఆయన జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి ఏవైతే వస్తువులు, తర్వాత ఆయన మరణించిన తర్వాత అంటే ఈ బిల్డింగ్ని 1932లో స్టార్ట్ చేసి 1934లో 2 ఇయర్స్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా అయ్యింది. 34లో ఆయన భార్య మాత రమా తాయితో ఆయన గృహప్రవేశం చేసిన తర్వాత 1935లో ఆమె మరణించింది. కానీ 19 ఏదైతే ఉందో ఆయన మరణించిన తర్వాత, ఆయన ఢిల్లీలో మరణించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి దీనికి సంబంధించినటువంటి రాజ్గుహ్కు అంతిమ యాత్రను తీసుకొని వచ్చారు. చివరిగా ఈ ఇంట్లోనే ఆయన చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి లక్షల మంది ఈ దారి పొడుగున ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే వీధులు ఉన్నాయో మహారాష్ట్ర అంతా కూడా మొత్తం అందరూ కూడా ఆయన అంతిమ యాత్రలో పాల్గొని నీరాజనాలు అర్పించి ఇక్కడి నుంచి చైతన్య భూమి వరకు కూడా ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని అంతిమ యాత్రని తీసుకొని వెళ్ళినటువంటి ఈ వీధులు ఇక్కడ ఇప్పటికీ కూడా అంటే ఆయన జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో
ఈ బిల్డింగ్ చూడడానికి అటు తెలంగాణ నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలామంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రకు వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ బిల్డింగ్ని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలను తమ పిల్లలకి ఫ్యూచర్ హిస్టరీ నేర్పించాలని ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చూసి వివరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే బుక్కులు ఉన్నాయో, ఏదైతే లైబ్రరీ ఉందో, దాదాపు 20,000 బుక్కులను ఇక్కడ మనకు ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారము ఢిల్లీకి కూడా పంపించినట్లు తెలుస్తుంది. దాదాపు మిగతా పుస్తకాలను ఇక్కడ సిద్ధార్థ్ కాలేజీలో పంపించారు. మిగతా పుస్తకాలను అన్నిటినీ కూడా చాలా మందికి కూడా విద్యార్థులకు ఒక పుస్తక భండారాన్ని మాత్రము అందించినటువంటి పితామహుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి రాజ్ గుహ అన్నది ఇదొక బిల్డింగ్ కాదు, ఇదొక మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి ఒక దేవాలయం. ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి తమ పిల్లలకి ఈ చరిత్ర తెలియాలి అని లోపల ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఒక భగవంతుని రూపంలో ఆరాధించేటటువంటి వారు మనకు వేల మంది ప్రతిరోజు కనపడతారు ఈ మహారాష్ట్ర వీధుల్లో, ఈ రాజ్గుహ చౌక్లో. ఇది ఈ అంబేద్కర్ చరిత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనను ఎప్పుడు కూడా ఎన్ని శతాబ్దాలైనా కానీ మరవనటువంటి ప్రజలు ఈ మహారాష్ట్ర వీధుల్లో కాదు, యావత్ దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఆయనకు నీరాజనాలు అందిస్తుంది. డిసెంబర్ 6న 5, 6 తేదీల్లో ఇక్కడ మరాఠా వీధులన్నీ కూడా ప్రజలతో నిండిపోతుంది. కానీ ముఖ్యంగా మరాఠా వీధులే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా గుర్తుండిపోయేటటువంటి ఒక పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మనము అంబేద్కర్ భవనం దగ్గర ఉన్నాము. అయితే ఇది దాదర్ ఈస్ట్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి స్థలము. ఇక్కడ అంబేద్కర్ భవనము చాలా అంటే ఎప్పుడైతే మనకు అంబేద్కర్ కట్టించినటువంటిది, తర్వాత ఇంకొకటి ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ఎప్పుడైతే అంబేద్కర్ టైంలో ఉన్నటువంటి ఏదైతే పత్రికలు ప్రింట్ అయినటువంటి ఒక స్థలము, ఒక ముఖ్యమైన స్థలం. మనం లోపలికి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే భవనం ఏదైతే ఉందో, అంబేద్కర్ భవనం ఉందో, ఈ భవనంకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, తర్వాత అంబేద్కర్ గారి ఫ్యామిలీతో సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి మూల నివాస్ మాల. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా సార్తో అడిగి చాలా విషయాలు, అంటే టోటల్ ఎంటైర్ వాళ్ళ నాన్నగారి నుంచి తనకు అందినటువంటి సమాచారము, తర్వాత తనకు ఉన్నటువంటి చూస్తున్నటువంటి విషయాలన్నిటిని కూడా వివరించడానికి కూడా తను రెడీగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో, ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళి చూద్దాము. ప్రింటింగ్ ప్రెస్ దాదాపు కొన్ని సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో కూడా ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యము. ఇక్కడ జరిగేటటువంటి ఎప్పుడు కూడా బాంబేలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. మనము సార్ నుంచి అడిగి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇక్కడ అంబేద్కర్ భవన్ దగ్గర మనం ఉన్నాము. పక్కన ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అంటే దీనికి సంబంధించింది ఇది ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా మనకి ఇక్కడి వరకు కూడా పెద్ద టోటల్ బిల్డింగ్. ప్రింటింగ్ ప్రెస్ లో ఏ పేపర్లు ప్రింట్ అయ్యాయి సార్? ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రింటింగ్ అంటే పేపర్ల గురించి ఏమంటారంటే, ఉద్యమానికి న్యూస్ పేపర్లు అత్యవసరం. న్యూస్ పేపర్ వల్ల మనం ఉద్యమాన్ని మరింత ముంగటికి తీసుకెళ్ళొచ్చాను. ఆ యొక్క దృక్కోణం నుంచే ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ పేరు ప్రబుద్ధ ప్రింటింగ్ ప్రెస్. ఆ ప్రబుద్ధ ప్రింటింగ్ ప్రెస్ ఆధీనంలో 3 పేపర్లు, అంటే ఒకటేసారి కాకుండా కాలక్రమాన 3 పేపర్లు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేశారు. మొదటి పేపర్ ఏది సార్? ముక్ నాయక్. ముక్ నాయక్ అంటే నోరు లేని వాళ్ళు, ముక్ నాయక్ అని. తర్వాత జనతా, తర్వాత ప్రబుద్ధ భారత్. ఇలాగ 3 పేపర్లు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచే మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా అవి కొనసాగినాయి. అయితే ఇక్కడ ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో మనకు మొత్తం అంతా కూడా, అంటే ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అన్నది మనకి లోపల ఇయర్స్ కూడా మనకు అంత కరెక్ట్గా తెలియట్లేదు. అయితే ఇప్పుడు కూడా దీని అంతటిని కూడా మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు సార్?
వారసత్వంగా వారసత్వంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మనుమడు, మూడో మనుమడు, ఆయన పేరు భీమరావు అంబేద్కర్. ఆ భీమరావు అంబేద్కరే ఈ ప్రింటింగ్ ప్రెస్ని ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు రిపేరింగ్లో ఉంది. తర్వాత ఈ భవనం కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇందులో ఈ భవనంలో విశిష్టతలు ఏంటంటే ప్రకాష్ అంబేద్కర్ గారి యొక్క ఆఫీస్ కూడా, అంటే మహారాష్ట్ర ఆఫీస్ కూడా ఇందు లోపలనే ఉంది, వంచిత్ బహుజన్ అఘాడీ అని. రెండోది చిన్న కుమారుడు అంటే చిన్న మనుమడు ఆనందరాజ్ అంబేద్కర్ది ఇక్కడ రిపబ్లికన్ సేన అని ఉంది, రెండు. మూడవది భీమరావ్ అంబేద్కర్ సొంతంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ధార్మిక సంఘం నడుపుతాడు. ఆ ధార్మిక సంఘం బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించాడు. దానికి ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఇప్పుడు ఇక్కడ నుంచే కార్యక్రమాలు, ప్రధాన కార్యాలయం ఇదే అన్నట్లు, అంటే అంబేద్కర్ భవనమే ప్రధాన కార్యాలయం. అయితే ఏదైతే మనకు లోపల ఇప్పుడే కలిసాం, అంబేద్కర్ గారి యొక్క ముని మనుమడు భీమరావ్ అంబేద్కర్, ఈయన వచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతము పాలిటిక్స్లో ఆయన యాక్టివ్గా ఉన్నారా? ఈ మధ్య గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో, అంటే పంజాబ్లో ఎన్నికల్లో నిలబడినట్లు వార్తలు మనకు. ఏదైతే అక్కడ లోపల మనకి పత్రికలు ఉన్నాయి, అంటే మొత్తం మహారాష్ట్ర అంతా కూడా ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళేది, పత్రికలంతా మొత్తం వ్యవస్థనంతటిని కూడా అప్పుడే ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇప్పుడు కూడా ఏమన్నా ప్రింటింగ్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే మొత్తం వర్క్ అంతా స్టాప్ అయిందా? ఇప్పుడు కూడా అంటే వార్షికంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క పత్రిక నడుస్తుంది. ఇప్పుడు పత్రిక నడుస్తుంది. దానిది కూడా ఇక్కడనే ఒకటి 4 ప్రింటింగ్ ప్రెస్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఏదో పని నడుస్తుంది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా రావడం వల్ల బహుశా బయట నుంచి వస్తుంది, ఎందుకంటే దాని క్వాలిటీ చూస్తుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది హిస్టారికల్గా ఐతిహాసికంగా ఇక్కడ ఉంచారు. అది అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది, కానీ ప్రింటింగ్ అయితే బయట నుంచి అవుతుంది. బయట నుంచి చిన్న చిన్న పత్రికలు, కరపత్రాలు అవి ఇక్కడ నుంచి అవుతున్నట్లు మనకు కనబడుతుంది. అంబేద్కర్ రాజ్గుహను కట్టించక ముందు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. అది చిన్న గదులతో ఉండేది. ఒక గదిలో వంట చేసుకుంటే ఇంకో గదిలో అంబేద్కర్ ఉండేవారు. అక్కడికి ఆయన కలవడానికి ఎంతోమంది గొప్ప గొప్పవారు వచ్చేవారు. అలా వచ్చిన వారిలో ఛత్రపతి శివాజీ 17వ వారసుడు సాహు మహారాజ్ కూడా ఒకరు. ఆయన కింద నుంచి అంబేద్కర్ను పిలిస్తే కిటికీ గుండా విన్న అంబేద్కర్ కిందకు వెళ్ళి సాహు మహారాజ్ను పైకి తీసుకొచ్చారట. అంబేద్కర్ భార్య ఇచ్చే ఛాయ్ను ఇష్టంగా తాగేవారట సాహు మహారాజ్. అంబేద్కర్ ఆశయాలు గుర్తించిన సాహు మహారాజ్ ఆయన ఖర్చుల నిమిత్తం నెలకు 20 రూపాయలు పంపించేవారట. అంబేద్కర్కు ఆయన జీవితంలో ఆర్థిక సహాయం చేసిన ఏకైక గొప్ప వ్యక్తి సాహు మహారాజ్. ఇప్పుడు మనము అంబేద్కర్ దాదాపు 22 సంవత్సరాలు ఉండేటటువంటి స్థలంలో ఉన్నాము. 22 సంవత్సరాలు తన భార్య పిల్లలతో ఉన్నటువంటి స్థలము పరేల్ అనేటువంటి ముంబైలో పరేల్ అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 1912 నుంచి దాదాపు 1934 వరకు ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పరేల్ అనేటువంటిది స్థలము, తర్వాత మనకు ఇక్కడ కనిపించేటటువంటిది, ఇక్కడ మొత్తం అంతా కూడా మరాఠీలో రాశారు. అయితే మనకు ఈ ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్లోనే ఆయన దాదాపు 22 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. దేశంలో జరిగేటటువంటి రాజకీయ పరిణామాలకు ఇదొక మనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదంతా కూడా మనకు చాలామంది ప్రముఖులు ఈ ఇంటికి వచ్చేసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో చర్చలు జరిపినటువంటి ప్రదేశము ఇది. పరేల్లో ఉన్నటువంటి మనకు రూమ్ నంబర్ 5051 అన్నటువంటిది వాళ్ళు ఉండేటటువంటి హౌస్ నంబర్. అయితే ఇది బిఐటి చాల్ అన్నటువంటిది ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ని చాల్ అని అంటారు మరాఠీలో. అయితే ఇది మనకు సంబంధించినది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహోత్సవ్ సమితి అన్నది ఇక్కడ మనకు సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత ఇక్కడ వచ్చేసేసి రమాబాయ్ ఇక్కడ రమాబాయ్ అన్నది మాతా రమాబాయ్. బాయ్ అన్నది మరాఠీలో వచ్చేసేసి బాయ్ అనే పదాన్ని వాడరు, ఎందుకంటే బాయ్ అంటే స్త్రీ అనే అర్థం. కానీ ఒక సామెత ఉంది ఈ యొక్క మరాఠీలో వచ్చేసేసి బాయ్ అంటే ఒక వేషకు సంబంధించినటువంటిది, తర్వాత ఒక తాగుబోతుకు సంబంధించినటువంటి ఒక సామెత మనకు బాగా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడి వాళ్ళు మనం ఎవరన్నా ఉండి మాతా రమాబాయ్
అంబేద్కర్ అని మనం అన్నామంటే వాళ్ళు వెంటనే మాత రమాబాయి అంబేద్కర్ అని అంటారు. అంటే బాయ్ అని పలకడాన్ని వీళ్ళు ఇష్టపడరు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా కనపడుతుంది మాత రమాయి అంబేద్కర్ అంటే ఇక్కడ కూడా వాళ్ళు మాత రమాయి అని రాశారు, కానీ మాత రమాబాయి అనేసి రాయలేదు. ఇక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్ మనకు లోపల పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసేసి రూమ్ నంబర్ 5051లో దాదాపు మా 4 పిల్లలు ఇదే సెకండ్ ఫ్లోర్లోనే వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత భార్యాభర్తలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారికి మొత్తం 5 మంది సంతానము. 5 మంది సంతానంలో 4 చనిపోయారు, ఒక అబ్బాయి మాత్రమే ఉన్నాడు. అయితే ఈ రమాబాయికి సంబంధించినటువంటి చాలా పేదరికమైనటువంటి వ్యవస్థని కుటుంబాన్ని ఆమె ఇక్కడ అనుభవించిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తర్వాత ఆమెను చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు. ఆమె పౌష్టిక ఆహారమైనటువంటిది కూడా సరైనటువంటిది ఆమెకి లభించలేదు. దాదాపు 4 పిల్లలు కూడా చాలా వాళ్లకు అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు చనిపోవడము, తర్వాత ఆమెకి ఆర్థిక స్తోమత లేక ఆవు పిడకలు చేసి అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి పిల్లల పోషణ చూసేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువు కొరకు ఎవరైతే సహాయం చేస్తారో ఆ డబ్బులు తీసుకొని మొత్తం అంతా కూడా తన పుస్తకాలు కొనడానికే ఖర్చు పెట్టేవారు. కానీ ఎప్పుడు కూడా ఈమె పుస్తకాలు కుటుంబ పోషణ కొరకు తర్వాత కుటుంబ అభివృద్ధి కొరకు డబ్బుల గురించి అని ఆమె ఎన్నడూ కూడా బిఆర్ అంబేద్కర్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు ముందుకు వెళ్ళండి, ఆమె ఇచ్చినటువంటి ధైర్యము బిఆర్ అంబేద్కర్కి మీరు ముందుకు వెళ్ళండి, మన యొక్క సామాజిక వర్గానికి ఏదైతే ఉందో అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, బాగుపడాలి అనేది ఆమె ధైర్యం ఇవ్వడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుకు వెళ్ళి అందరి బాగు కొరకు అతడు పోరాడాడు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా చెప్తూ ఉన్నారు. లోపల మనకు సెకండ్ ఫ్లోర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి స్థలము రూమ్ నంబర్ 5051. అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండేటటువంటి ఇల్లు, మొదటి ఇల్లు పరేల్ అన్నది ఏదైతే నేను ఇంతకుముందే చెప్పాను కదా, అయితే ఇక్కడ లోపలికి మనం వచ్చాము. సెకండ్ ఫ్లోర్, అయితే సెకండ్ ఫ్లోర్లో 5051 నంబర్ అనమాట ఇప్పుడు మనం చూసేటటువంటి ఇల్లు. ఈ ఇంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కుటుంబ సమేతంగా దాదాపు 22 సంవత్సరాలు ఉన్నటువంటి స్థలము. ఈ 22 సంవత్సరాల్లో దేశ చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి. అన్నిటికీ మూలంగా మీటింగులు జరిగినటువంటి సమావేశాలు జరిగినటువంటి కేంద్ర స్థానం కూడా ఇదే. ఈ 2 రూములు మనకి ఇక్కడ వచ్చేసేసి ఇది 10/15 ఏరియా, ఇది వచ్చేసేసి ఇది 50 నంబర్. అంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం అంటే ఇది ఒక కిచెన్ వంటగదిగా ఉండేదన్నమాట. అయితే ఇందులోనే వాళ్ళ యొక్క కుటుంబం ఉండేది. భార్య మాత రమాబాయి ఉండేటటువంటి పిల్లలతో సహా ఇక్కడే ఉండి తన యొక్క కుటుంబాన్ని అంతటి కూడా ఇక్కడ ఆమె చాలా ఓపికగా తన కుటుంబాన్ని అంతటిని ఇక్కడంత పిల్లలంతటినీ కూడా చూసుకునేటటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తనకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం గురించి కూడా మొత్తం అంతా దేశవ్యాప్తంగా ఆయన పనులన్నీ కూడా చేస్తూ ఉంటే ఆమె కుటుంబాన్ని ఉన్నంతలో తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ పిల్లలంతటిని కూడా చూసుకునేటటువంటి స్థలము. ఇది కిచెన్ అంటే వంటగది రూపంలో ఈ రూమ్ ఉండేది. అయితే ముఖ్యంగా దీనికి ఆపోజిట్గా ఉన్నది ఇంకొకటి రూము, ఇది స్టడీ రూమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు ఆయన పుస్తక అభిమాని. ఆయనకు ఎవరైతే పుస్తకాలు అంటే ఎవరైతే తనకు ధన సహాయం చేసినటువంటి వాళ్ళు తన కుటుంబానికి డబ్బులు అంటే ఎవరైనా ఒకరు డబ్బులు ఇచ్చారంటే వెంటనే కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లల కొరకు పంపిస్తారు. కానీ ఆయన అలా చేయకుండా కేవలము పుస్తకాలు కొనడంలోనే తనకిచ్చినటువంటి ఎవరైతే బహుమతిగా సంపాదన ఎవరైతే ఇచ్చారో ఆ సంపాదన అంతా కూడా పుస్తక రూపంలోనే ఖర్చు పెట్టాడు. దాదాపు 70,000 పుస్తకాలను ఆయన ఆయన యొక్క ఇప్పటి వరకు కూడా తన యొక్క లైబ్రరీలో కూడా 70,000 పుస్తకాలు ఉన్నాయి. తన 70,000 పుస్తకాలు దాచుకోవడం కొరకే తన రాజ్గుహ అనే యొక్క ఇంటిని కూడా నిర్మించారంటే ఆయన ఎంత పుస్తక ప్రియుడు అన్నది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. కుటుంబం కొరకు ఆయన రాజగుహని నిర్మించలేదు, కేవలం తన పుస్తకాల కొరకు మాత్రమే, ఒక లైబ్రరీ కొరకు మాత్రమే తన యొక్క 3 అంతస్తుల బిల్డింగ్ని కట్టించాడు. అందులో ఆ బిల్డింగ్లో మొత్తం పుస్తకాలే పెట్టారు.
అందులో ఒక 2 రూములు మాత్రమే తన భార్య పిల్లలతో ఉండే ప్రయత్నం చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఇదంతా కూడా ఈ చిన్న రూమ్లోనే ఆయన చదువుకునేవాడు, ఇదే రూమ్లోనే తన కుటుంబంతో కూడా ఉండేవాడు. తర్వాత దేశ విదేశాలకు కూడా వెళ్ళేవాడు. ఇక్కడికి చాలామంది కూడా ప్రముఖులు వచ్చారన్నారు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఉండేటటువంటి ఎవరెవరు వచ్చారన్నటువంటి విషయాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. 1934లో ఈ ఇంటిని వదిలి వాళ్ళ కుటుంబ సమేతంగా ఎవరైతే వాళ్ళు రాజగృహంని ఏదైతే నిర్మించుకున్నారో, ఎంతో అందంగా ఇష్టంతో నిర్మించుకున్నటువంటి రాజగృహానికి 1934లో ఇక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఎవరైతే మనతో మాట్లాడే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నారు. బట్ వాళ్లకు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఎలాంటి సంబంధం ఉంది, ఇంతకుముందు హిస్టరీ ఎవరెవరు వచ్చారన్నటువంటిది వాళ్ళ నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం. నమస్కార్ జీ. नमस्कार जी सर, आपका बहुत बहुत धन्यवाद है. पहली बात हमको ये मौका दिया इधर आके दिखाने के लिए. बहुत जो भी लोग का है ना, इधर का जो भी परेल में जो भी है अंबेडकर जी का जो भी घर, ये सब कुछ किसी को भी मालूम नहीं है, ठीक है. बट आप लोग को मेरे को इन्फॉर्मेशन दिया इधर का जो भी 1912 से 1922 तक, मतलब इधर कोई महाराज एंड और मुख्य विशेष प्रमुख लोग भी इधर आके डॉक्टर अंबेडकर जी से मिला और मीटिंग भी किया. कौन कौन आया सर? पहले मैं आपको जय भीम करता हूँ. जय भीम. जय भीम. मैं बाबा साहब यहाँ जो रहते थे, ये BIT चाल है, बॉम्बे इम्प्रूवमेंट ट्रस्ट आज की. तो उस ज़माने में बाबा साहब सुपारी बाग चाल करके ऐसा नाम था यहाँ पे. बाबा साहब 1912 से 1934 तक यानी 22 साल यहाँ पे रहे थे. उनका रूम नंबर 51 में जो रमाई का किचन था वहाँ वो खाना परोसती थी. और रूम नंबर 50 में बाबा साहब का ये था स्टडी रूम, तो पढ़ाई वहाँ पे करते थे. उस ज़माने में बताने को जाऊँगा तो यहाँ पे लाइट भी नहीं थी. ये खाली सिर्फ माले पे एक मिडल में बल्ब लगता था. और ये जो केरोसिन का हंडी था और वो दिलाई जलाता था हम लोग. उसमें बाबा साहब ने यहाँ पे स्टडी की और अपना उत्कर्ष किया है. ఇక్కడ ఈయన చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ స్టడీ చేసే టైము ఒక అంటే ఇక్కడ లైట్లు అటువంటి వ్యవస్థ లేదు. ఒక చిన్న లైట్ అక్కడ ఉన్నది, బుడ్డిలాగా. అంటే మనకు ఊళ్ళల్లో ఉంటుంది కిరోసిన్ బుడ్డీలాగా ఉంటుంది కదా, అలాంటి బుడ్డీలు పెట్టుకొని ఆయన స్టడీ చేశారు. ఇదే ఇంట్లోనే ఉన్నారు. చాలా అతి కష్టం మీద ఆయన ఇక్కడ చదివేవాడు, ఇక్కడ చాలా పుస్తకాలు చదివేవాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు. बाद में बाबा साहब यहाँ से तो चले गए राजगृह में, लेकिन उसके पहले शाहू महाराज जी आए थे कोल्हापुर से. उन्होंने नीचे से आवाज दिया. సాహు మహారాజు ఛత్రపతి శివాజీకి 17వ అంటే వంశస్థునికి సంబంధించినటువంటి రాజు అనమాట. ఆయన మొట్టమొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది, కింది నుంచి పిలిచాడు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. आज यहाँ पे जो ग्रिल वगैरह लगेला है, पहला ओपन स्पेस था. शाहू महाराज ने नीचे से आवाज़ दिया, अंबेडकर जी मैं आया हूँ. अंबेडकर साहब, बाबा साहब उनको रिसीव करने के लिए सीढ़ी से उतर के शाहू महाराज को ऊपर ले आए. रूम नंबर 50 में बैठे, उनकी बातचीत हुई. रमाई ने उनको चाय बना के लाया, उन्होंने चाय पानी की. और उनके पढ़ाई के लिए शाहू महाराज ने कुछ योगदान दिया उनको. तो हाँ, ఏదైతే సాహు మహారాజ్ ఇక్కడికి రావడం జరిగింది, ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి 17వ వంశస్థునికి సంబంధించినటువంటి రాజవంశస్థుడు. అయితే ఆయన కింద ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పుడు మనకి విండో లాగా ఉందో ఒక జాలి లాగా ఉంటుంది, కింది నుంచి ఆవాజ్ ఇస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కిందికి వెళ్ళి ఆయనను పైకి తీసుకొని వచ్చి ఇదే రూమ్లోనే కూర్చోపెట్టేసేసి మాట్లాడారు. ఆయన భార్య రమా అయ్యి వచ్చేసేసి టీ తీసుకొని వచ్చి ఆ యొక్క మహారాజ్కి ఇచ్చింది. అయితే మహారాజు ఆయనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి
మనకి ఆ సమయంలో ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే చాలా మందికి కూడా తెలుసు, రమ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చదువు కొరకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో సహాయం చేసినటువంటి ఏకైక రాజు మాత్రము కేవలము సాహు మహారాజ్ మాత్రమే. ఆయనకు ప్రతి నెల 25 రూపాయలు ఆయన ప్రత్యేకంగా తన చదువు కొరకు ఇచ్చినటువంటి ఒక మహారాజు సాహు మహారాజు. అదే విషయాన్ని అతడు చెప్తున్నాడు. जो रूम नंबर 50 में आज जो ताड़ीर कर रहे थे फैमिली, जब बाबा साहब ने समता सैनिक दल बनाया उस ज़माने में कालिदास ताड़ीलकर करके उनके ससुर जो आज जो रहते हैं उनके ससुर वो समता सैनिक दल के एक अधिकारी थे. जब बाबा साहब राजगृह पे रहने गए उस टाइम इनको ताड़ीलकर साहब को रहने दिया. और रूम नंबर 51 में जो बाबा साहब के भतीजे थे मुकुंदराव अंबेडकर जी, उनके रिलेशन में ये जो खैरे फैमिली है, इसलिए बाबा साहब ने उनको रहने के लिए दिया और ये दोनों रूम खाली करके बाबा साहब राजगृह में गए. ओके ओके ओके. आज यहाँ हमारी बिल्डिंग को 150 साल होके भी गया है. ओके. अभी तक मजबूत है हमारी बिल्डिंग. और ये हमारा बिल्डिंग का जो बोलते हैं ना, ये ना ये रिनोवेशन होगा, फिर भी ये जो स्ट्रक्चर है वो वैसा की वैसा ही रहना चाहिए. हमारी यहाँ की लोगों की मनीषा है. ఏదైతే బిల్డింగ్ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ ఒకవేళ చేసినా కానీ ఏదైతే 50-51 నంబర్ ఏదైతే ఉందో అంబేద్కర్ యొక్క గుర్తులు ఏవైతే ఉందో అదంతా కూడా అలాగే ఉంటుంది. మేమందరం అదే కోరుతున్నాము. ఆయన ఉన్నటువంటి ఇది ఏదైతే స్థలం ఉంది ఇది ఒక దేవాలయము. మేమందరం కూడా దాదాపు 100 సంవత్సరాల పైగా అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లో కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా వీడలేదు. మేము ఇదే కోరుకుంటాం. ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ అయినా కానీ ఖచ్చితంగా ఇది ఇలాగే ఉండాలి. ఇది మా ప్రధాన డిమాండ్, మా కోరిక, మా విన్నపం అంటూ చెప్తున్నారు. आज इस बिल्डिंग में 80 रूम है, 80 रूम है ये पूरे बिल्डिंग में. अच्छा. और ये 80 रूम की यही हमारी इच्छा है कि ये अपने राष्ट्रीय स्मारक करके होना चाहिए बिल्डिंग. बस यही है. और ये जो हमारे जो मंदिर की है, मैं सबको बताता हूँ, ये जो मंदिर बना के दिया है, पहला हमारा सादा मंदिर था यहाँ पे, ये महाराष्ट्र नवनिर्माण सेनानी पर बना के दिया है, MNS ने बना के दिया है. जो भी विजिटर्स आता है मैं सबको बताता हूँ. ये जो MNS है, जो राज ठाकरे पार्टी, उन्होंने ये बना के दिया है हमको. ఈ బిల్డింగ్లో దాదాపు 80 కుటుంబాలు ఉంటున్నాయి. వీళ్ళందరూ కూడా ఒకటే ప్రధానంగా డిమాండు, ఇది ఒక రాష్ట్రీయ చిహ్నంగా, రాష్ట్రీయ స్మారకంగా ఇది ఉండాలి. ఇదే మా కోరిక. ఇది ఖచ్చితంగా మేము ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎవరైతే అంబేద్కర్ తర్వాత రమాతాయి ఉన్నారో వీళ్ళ యొక్క నమస్కారం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్తాము. మాకు ఇది ఒక దేవాలయము, ఇది ఇలాగే ఉండాలి. ఇక్కడ రీకన్స్ట్రక్షన్స్ ఏది చేసినా కానీ ఈ దేవాలయానికి మాత్రం చెక్కు చెదరరాదు. ఇది మా ప్రధాన డిమాండ్ అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. जो बाबा साहेब रहते थे इसके बाद में ये हम लोग भी नहीं था यार. पहले से वो लोग बताया जो आप लोग का जो फादर और सब लोग बताने के बाद आप लोग के इन्फॉर्मेशन कुछ पता चला. यहाँ तो सबसे पहला यहाँ बाबा साहब की राष्ट्रीय स्मारक होने चाहिए, इसलिए हम लोग बहुत ये कर रहा हूँ. पर महाराष्ट्र शासन जब भी करेगा तभी हम लोग को वो ये होएगा. पर ये स्मारक होना ही चाहिए. जी, आप इधर जो नाइबर में इधर रहता है, जो आप बताया, सर ने बताया 80 घर है इधर, 80 घर है. ठीक है. आप लोग को इधर रहने का बहुत लोग भी आता है, बहुत लोग विजिटर्स आते हैं. आप लोग को कैसे फील होता है? प्राउड फील होता होगा? अच्छा लगता है जब भी सब जन आते हैं. आप बाहर से आते हो या बॉम्बे से या बॉम्बे के इंडिया के बाहर से भी लोग आते हैं. हम लोग को भी अच्छा लगता है क्योंकि हमारे दादाजी के ज़माने से हम लोग इधर रहते हैं. मेरे दादाजी ने, मेरे पापा ने उनके साथ बैठे हैं. जो भी मेरे पापा तो जो थे जो पढ़ाई नहीं करते थे. आपके पापा ने आपको बचपन में क्या क्या बोला होगा? मतलब कुछ तो याद होगा ना? तो बोला है कि जब भी बाबा साहब इधर आए तभी उनका जन्म भी इधर ही हो गया है. वो उनके साथ ही रहते थे. तो इतना बोला कि बाबा साहब ने हमको बहुत मारा है. अच्छा. मेरे पिताजी को. क्योंकि वो पढ़ाई नहीं करते थे तो चिल्लाते थे उनके ऊपर बाबा साहब. तो
इससे अच्छा हम लोग को ऐसा लगता है कि हम लोग उनके परिवार की से ही है, इतना हमको बहुत अच्छा लगता है वो। Jai Bhim. I stay in 51 only, so that's Khaire family, we can यू आर say. ए ग्रेट पर्सन। अम्बेडकर का घर पे आप रहता है, यू आर ए क्या बोलते हैं फिल्म स्टार से ज्यादा ఇంపార్టెంట్ పర్సన్, లక్కీ ఉమెన్। ఈమె అంటే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి ఇంట్లోనే ఆమె ఉంటుంది, దాదాపు ఆమె ఇక్కడ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అనే విషయాన్ని ఆమె చెప్తుంది। జీ So I just completed 2 years over here. యా ఓకే So and I feel really proud to be a stay in his place, యా and it's like a blessing for me to Yeah. get married in this family also. గ్రేట్। So let me tell you about little bit about my family. So just want to tell you that Baba Saheb, as he had said, that Mukund Rao was the family member of Baba Saheb, right? So his wife was my father-in-law's aunt. So that way we are related to Baba Saheb. So it's like a far relationship with the Baba Saheb Ambedkar. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వాళ్ళకు బంధువులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము అండ్ ఐఎమ్ సో హ్యాపీ। మా అంటే ఏదైతే మా ఫాదర్ ఇన్ లాస్ తర్వాత ఏ రిలేషన్స్ ఉందో వాళ్ళంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దగ్గరి బంధువులం అన్నది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, బట్ ఇదే ఇంట్లో ఉంటున్నాం కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అంటూ కూడా ఆమె చాలా హ్యాపీగా చెప్తున్నారు। యా ఆర్ కుచ్ ఆప్ బతానా చాతే అండ్ గుడ్ మెమరీస్ అండ్ ఎనీ? I can't say any good memories, but yeah, there are good memories. Like when people visit, they visit like they have come to something heavenly places over here, because Baba Saheb had been done the movements over. The memories are very fresh over here still, because whenever we talk, we just see that he's still existing over here. It's like it's feeling like he's still alive over here. Yeah. And every of the 14th of the April and 6th of the December, every year people visit over here. It's like they devote Baba Saheb over here. ఇక్కడ ఉండేటటువంటి 80 మెంబర్స్ 80 హౌసెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ చాలా మంది ఉన్నారు। అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడున్నటువంటి యూత్ అనుకోవచ్చు, యూత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి వచ్చేటటువంటి ఎవరైతే విజిటర్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళు ఏమంటున్నారో అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం। హాయ్ Hi ma'am. Hi, First of hi. all, Jai Bhim to everyone who all are watching. We feel very proud. I have taken my birth over here only. I'm staying over here from since 20 years, more than 20 years. Sorry. And my father is an ex-army officer, and now he's working at Mantralaya. He has raised me so well with the thoughts of Baba Saheb Ambedkar, and we feel very proud when people come and visit over here. And you all are doing a great How do you feel? Actually जो स्पेशल सेंटर ऑफ प्लेस, ओके, एंड इसमें आप रहने के बाद आप लोग को जो भी लोग आते हैं, मतलब या हमें जो अंबेडकर जी का जो घर के पास ही हम रहते हैं ऐसा लगता है, तो आपको जो मन में है, जो प्रेजेंट सिचुएशन में आपका कैसे लगता है? I feel very proud that I am staying over here, and बहुत लकी फील करता हूँ क्योंकि बहुत कम लोगों को ये जगह विजिट करने मिलता है, और बहुत कम लोग यहाँ पे रहते हैं, मतलब जी। और बहुत अच्छा लगता है। बहुत दूर दूर से लोग आते हैं मिलने, विजिट करते हैं। बाबा साहब यहाँ पे रहते थे। बहुत मतलब ऐसे ओल्ड लेडीज, मतलब बोलते ना बहुत उम्र के 80-90 इयर्स के भी आते हैं यहाँ पे, विजिट करते हैं। बहुत अच्छा लगता है। बहुत दूर दूर से आते हैं। फॉरेनर्स ऑल्सो कम ओवर एंड विजिट। Okay. Yeah. But so happy Yeah. So, and a very lucky person you. yeah. आज मेरा बॉर्न, मैं यहाँ पे ही पैदा हो गया। आज मेरी उम्र 74 इयर्स है। Oh, okay. बाबा साहब को तो मैंने देखा नहीं। Yeah. हमारे पिताजी मम्मी थे, जी, वो लोग हमारे जो बताया। उन्होंने, मैं बाबा साहब 56 में उनका देहांत हो गया। उस टाइम मैं 5 साल का था, मेरे को इतना मालूम भी नहीं था। Okay, ठीक है फिर भी आप लोग यहाँ पे आ गए, जी। जो हमारे को मालूम है, जो बात बाबा साहब के ये जो धम्म की जो बात है जी। वो हमारी तरफ से आपने दी है, जी। आपको बता सर, दिया। आपने जो फादर से आपने सुना, सीखा, मतलब देखा, मतलब कानों से सुना। आप जो बोल रही हो मैं सुन रही हूँ, मेरे माध्यम से मैं लोगों को बता रही। यही हमारा काम है, यही हमारा चरित्र है। जी सर, आप आ गए, धन्यवाद। థ్యాంక్ యూ సో మచ్। మాతా రమాయి సమాధి వర్లిలో ఉంది. ఆవిడ 1935 మే 27న మరణించింది. అప్పటి నుంచి 2010 వరకు మాతా రమాయి సమాధి చాలామందికి తెలియదు.
2010లో అంబేద్కర్ భార్యగా మాతా రమాయి చేసిన సేవలను భావి తరాలకు తెలియజేయాలని వర్లీలోని కొందరు నడుం బిగించారు. వారిలో ముఖ్యులు అమోల్ ఇరామన్ సోలంకి ఒకరు. ఆయనే 2010లో మాతా రమాయి స్మృతి ప్రతిష్టాన్ స్థాపించి అందరికీ తెలిసేలా చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎంతోమంది గొప్పవాళ్ళు మాతా రమాయి సమాధిని దర్శించుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఆమె సమాధిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంబేద్కర్ సమాధి ఎంత పవిత్రమో మాతా రమాయి ఆయి సమాధి కూడా అంతే పవిత్రం అంటున్నారు. ఇక మాతా రమాయి ఆయి స్మృతి ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు అమోల్ ఇరామన్ సోలంకి. నైన్టీన్ 1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన భార్య రమాబాయి, మాతా రమాబాయి ఎంతో ఇష్టంతో హిందూ రోడ్లో ఉన్నటువంటి జింఖానా రోడ్లో ఉన్నటువంటి రాజ్ గుహ అనేటువంటి 3 అంతస్తుల భవనాన్ని ఎంతో అందంగా చాలా కష్టపడి ఇష్టంతో కట్టించుకున్నటువంటి బిల్డింగ్. అయితే 1932 నుంచి 1934 వరకు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. 34లో ఆ ఇంట్లోకి ప్రవేశించారు కుటుంబ సమేతంగా కూడా. అయితే అక్కడ ఒక 6 నెలలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఆమె అనారోగ్య సమస్యలతో ఆమె మరణించింది. మొదటి భార్య మాతా రమాబాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మొదటి భార్య. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను అక్కడి నుంచి వర్లీ ప్రాంతం, ఇది శ్మశాన వాటిక, ఈ శ్మశాన వాటికలో ఆమె అంతిమ యాత్ర, అంతిమ ఏదైతే మొత్తం అంతా కూడా కార్యక్రమాలు చేసినటువంటి ప్రదేశము ఇక్కడ మాతా రమాబాయికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. అయితే మొన్నటి వరకు కూడా, అంటే ఆమె మరణించిన తర్వాత 1935 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా, అంటే 2010 సంవత్సరం వరకు కూడా ఆమె చనిపోయినటువంటి శ్మశాన సమాధి ఎక్కడ అన్నది కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ కొందరు, అంటే ఎవరైతే వర్లీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కాదంబరి అనేటువంటి పుస్తకంలో చూసిన తర్వాత, అంటే కాదంబరిలో ఈ యొక్క రమాబాయి యొక్క హిస్టరీని చదివినటువంటి వాళ్ళు, అరే మేము కూడా వర్లీలోనే ఉంటాం కదా, మాకెందుకు తెలియదు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మొదటి భార్య యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగినటువంటి స్థలం ఇది వర్లీనే, ఇక్కడ మేము ఉన్నాము, మేమెందుకు దీని గురించి తెలియదు అన్న దాన్ని మొత్తం అంతా కూడా సమాచారం తెలుసుకుని దాన్ని మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసి ఆమె సమాధిని కనుగొన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది. ఇప్పుడు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు దీన్ని ఎలా కనుగొన్నారు, అసలు అప్పటి నుంచి కూడా ఏ రోజైతే ఆమె మే 27, 1935లో ఆమె చనిపోయింది అనారోగ్య సమస్యలతో, అప్పటి నుంచి కూడా 2010 వరకు కూడా ఎవరు కూడా దీన్ని అసలు చూడలేదు. ఎవరు ఈ విషయం అనేది కూడా చరిత్రలో కూడా మనకి ఎవరు దీని గురించి డిస్కషన్ చేయలేదు. కానీ కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కనుక్కొని ఆ తర్వాత మనకు కనిపించేటటువంటి ఏదైతే ఉందో మొత్తం అక్కడ మనకు కనిపిస్తుందో అక్కడికి దగ్గరికి మనం వెళ్ళి ఆమె యొక్క సమాధికి ఎలా కనుక్కున్నారు ఏంటనే విషయాలను అన్నిటిని కూడా మనం కనుక్కొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందాం. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే రమాబాయి యొక్క మొత్తం అంతా కూడా ఇక్కడ సమాధిని అంతా కనుక్కున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా రావడము, తర్వాత మే 27న కూడా చాలామంది పబ్లిక్ వచ్చి ఆమెకి శ్రద్ధాంజలి ఆ రోజు మే 27న శ్రద్ధాంజలి కూడా ఇక్కడ అంతా కూడా కార్యక్రమాలంతటిని కూడా ఏర్పాటు చేస్తారు. చాలామంది ఇక్కడికి విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. వారి కొరకు ప్రత్యేకంగా కూడా, అంటే ఇదంతా కూడా శ్మశాన వాటిక. ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే గేట్ ఉందో ఈ గేటు ద్వారా లోపలికి వచ్చి మే 27 రోజున ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి ఏదైతే సంస్కరణ సభ ఏదైతే చేస్తారో దానికి అంతటి కూడా ఇక్కడంతా కూడా మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంతటిని కూడా చూసిన తర్వాత దీన్ని అంతటిని కూడా రమాబాయి ఏదైతే మొత్తం అంతా ఇక్కడ మనకి సమాధి ఉందో దీన్ని రాష్ట్రీయ స్మారకంగా కూడా చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం మీద మాత్రం ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ కానున్నది. రానున్నటువంటి రోజుల్లో లోపల ఎవరైతే మనకు మొట్టమొదట దీన్ని కనుగొన్నారు, అంటే దీన్ని ఎవరు ఐడెంటిఫై చేశారు అన్నటువంటి వ్యక్తులను అడిగి మనం ఇంకా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు మనము చూస్తున్నాము అక్కడ ఉండేటటువంటిది అంబేద్కర్ భార్య రమాయి భీమ్రావ్ అంబేద్కర్ యొక్క ఏదైతే చివరిలో ఆమె యొక్క
పార్థివ దేహాన్ని అంతటిని కూడా మొత్తం అంతా కూడా సమాధిని అంతటి చేసింది ఈ వర్లి అనేటువంటి ప్రాంతము. 2010 తర్వాతనే దీన్ని కనుక్కున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఎప్పుడు కనుక్కున్నారు, ఎలా దీన్ని ఐడెంటిఫై చేశారు, అసలు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి, May 27, 1935లో జరిగినటువంటి సంఘటన, తర్వాత 2010 తర్వాత ఉన్నటువంటి హిస్టరీ, ఇక్కడ ఎవరెవరు పొలిటికల్ లీడర్స్ వచ్చారు, తర్వాత ఎవరెవరు దీని గురించి మొత్తం అంతా కూడా డిస్కషన్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చాలా అంటే దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మనకు ఇక్కడ ఉన్నారు. जी नमस्कार जी, प्लीज आ जाओ. नमस्कार नमस्कार जी, आपका शुभ नाम? मेरा नाम अमोल हीरामन साळुंके हो. ये जो यहाँ रमाई का जो स्मारक है, माता रमाई स्मृति प्रतिष्ठान, ये संस्था यहाँ पे काम करती है. और ये स्मारक के एक पदाधिकारी मैं अमोल हीरामन साळुंके आपका स्वागत करता हूँ. जो रमा आई का जो भी है 2010 के आपने बताया, मतलब जो पहले कुछ भी किसी को भी 1935 से 2010 तक किसी को भी कुछ मालूम नहीं है इधर रमा आई का कुछ जो भी है, जो लास्ट में जो सेरेमनी का जो भी कुछ होता है, मतलब जो भी प्रोसेस इधर का आपका इंफॉर्मेशन कैसे मालूम पड़ा, इसके लिए आपने रिसर्च कैसे किया? बताना चाहता हूँ कि जब बाबा साहब के मूवमेंट का काम करते समय अलग अलग किताबें या अलग अलग जो बाबा साहब के विचारधारों का जो पुस्तक अपन पढ़ते हैं या मूवमेंट में काम करते, तो बाबा साहब को तो सब जानते हैं, बाबा साहब का पूरा हिस्ट्री जानते हैं. लेकिन बाबा साहब को जिन्होंने बल दिया, जो उनकी पत्नी, जो हमारी सबकी माता रमाई, उनका सबको उनका कुछ पता ही नहीं था. ये वर्ली बाबा साहब का बाले किला उस टाइम का, तो यहाँ पे बहुत सारे मूवमेंट के लोग यहाँ से पैदा हुए और उन्होंने बाबा साहब की मूवमेंट चलाई. उस धरती पर हम जब आए, हमने जब रिसर्च किया कि जब बंधु माधव करके एक लेखक है और यशवंत मनोहर लेखक है महाराष्ट्र के, उनकी जो पुस्तिका है उनके पुस्तिका में माता रमाई का जब उनका लेक्चर आया, जो पाठ आया, तो उसमें माता रमाई का अंत्यविधि वर्ली स्मशान भूमि में हुआ. जब ये पढ़ने के बाद मालूम गिरा कि हम यहाँ के रहवासी हैं, हम यहाँ पे रहते इतने सालों से, वर्ली में रहते हैं. यस. और वर्ली में रहने वाले लोगों को अभी तक मालूम नहीं गिरा कि यहाँ पे जब अपन बाबा साहब के मूवमेंट का काम करते, लेकिन माता जी का यहाँ पे देहांत हुआ, इनका अंत्य संस्कार, ये किसी को भी मालूम नहीं था. जब वो पढ़ने में, जब पुस्तिका में जब उसका चैप्टर आया, जब पढ़ा, तो जो मेरे साथ मेरे कुछ मित्र और वर्ली के बाहर के जो अंबेडकर राइट्स युवक थे, उन्होंने, हम लोग ने तय किया कि हम जहाँ पे रहते वहाँ पे तो एक पवित्र भूमि है. जैसे बाबा साहब की चैत्य भूमि एक पवित्र भूमि है, वैसे हमारे वर्ली में पवित्र भूमि, लेकिन उसका किसी को अंदाज़ा नहीं है. वो ध्यान में रखते हुए हम लोग ने खोज चालू किया और वो पुस्तिका का संदर्भ लेके हमने जब रिसर्च चालू किया, तो मालूम गिरा कि यहाँ पे जहाँ पे रमाई का जो स्टैचू लगा हुआ है, वहाँ पे रमाई का अंत्यविधि हुआ था. फिर वो मालूम होने के बाद ये जो जगह है महानगर पालिका के अख्तियारियत में आता है, उनके अंडर में आता है. तो हम लोग ने उनके पास मांग की कि बाबा, कि जैसे बाबा साहब का एक पवित्र भूमि, चैत्य भूमि हम लोगों के लिए मायने रखते हैं, हमारा वो प्रेरणा स्थल है, वैसे ही रमाई का हमारे लिए बहुत बड़ा प्रेरणा स्थल है. हमें अभिवादन करने के लिए ऐसा एक स्थल बनाइए कि हम उधर आके माथा टेक सकते हैं. लेकिन महानगर पालिका BMC ने हमें कुछ नज़रअंदाज कर दिया, हमारे बातों को इग्नोर कर दिया और बहुत सारी हम लोगों ने मांग करने के बावजूद भी उन्होंने कुछ रिप्लाई दिया नहीं. फिर हम लोगों ने यहाँ पे 2008 से पूजा अर्चा चालू की. रमाई का जब 7 फरवरी का जन्मदिन रहता है, 27 मई को उनको अंत्यविधि का जो स्मृति दिन रहता है, वो मनाना चालू किया. लोगों को मालूमात होने लगी. फिर 2010 में महानगर पालिका ने जब हमें निगलेक्ट कर दिया, इग्नोर कर दिया, फिर सब अंबेडकर राइट्स को इकट्ठा करके 27 मई 1935 में जब उनका देहांत हुआ था, तो उसका अवसर ध्यान में रखते हुए 27 मई 2010 में हम लोग ने यहाँ पे माता रमाई का पुतला बिठाया. फिर उस टाइम से फिर अब जो प्रोसेस है
और जो अंतर्राष्ट्रीय दर्जा का यहाँ पे माता रमाई का स्मारक बनना चाहिए, वो उसके पीछे हम काम में लग गए। 2010లో వీళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంతిమ మన రమాబాయికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ లాస్ట్ చివరన చేసినటువంటి అంతిమ యాత్ర తర్వాత ఆమె అంతిమ గడియలు ఇక్కడ మొత్తము కూడా ఏదైతే శ్మశాన వాటిక ఉందో దాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ అంతా కూడా ఎప్పుడు కూడా ఆమె బర్త్డే కానీ తర్వాత ఆమె యొక్క ఏదైతే జయంతి కానీ ఏదైనా వర్ధంతి కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేయడానికి వీళ్ళంతా కూడా పూనుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వినతి పత్రం ఇచ్చి దీని అంతటిని కూడా ఏదైతే అంబేద్కర్ గారి యొక్క చైతన్య భూమి ఉందో ఇది మాతా రమా ఆయిక ఏదైతే ఉందో పవిత్ర భూమిలాగా ఇది కూడా దీన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో మేము కొలుస్తామంటూ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఏదైనా మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా వాళ్ళని కోరడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా కూడా ఆమె యొక్క జయంతి కానీ వర్ధంతి వేడుకలు కానీ ఇక్కడ మేము ఘనంగా జరుపుతున్నాము అంటూ కూడా ఎంతో పవిత్రంగా ఈ రమా ఆయిది మేము సెలబ్రేషన్ చేస్తున్నాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా అంబేద్కర్ యొక్క గురించి కానీ అంబేద్కర్ హిస్టరీ గురించి మొత్తం మనం చెప్తూ ఉంటాం కానీ ఆయన యొక్క భార్య అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆయన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె చనిపోయినటువంటి ఏదైతే ఉందో శ్మశాన వాటిక ఉందో తర్వాత ఆమె పవిత్ర భూమి అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే అంబేద్కర్ యొక్క వాల్యూస్ తెలిసినటువంటి వాళ్ళు ఆయన విలువలు ఆ తర్వాత అందరికీ సమానత్వం అన్నటువంటి ఇంప్రెషన్ అన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళంతా కలిసి మాత రమాయికి సంబంధించినటువంటి వేడుకలను మాత్రమే ఘనంగా చెప్తామంటూ కూడా ఇక్కడ జరుపుతామంటూ కూడా వర్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియచేస్తున్నారు. అంబేద్కర్ డిసెంబర్ 6న ఉదయం 5 గంటలకు మరణించారు. ఆయన పార్థివ దేహం నేపాల్ నుంచి రావడానికి ఒక రోజంతా పట్టింది. అప్పటికే ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూశారు. దాదాపు 5 లక్షలకు పైగా అభిమానులు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం రాజ్గుహ దగ్గర వేచి ఉన్నారు. రాత్రి 9 గంటలకు అంబేద్కర్ దేహాన్ని తీసుకొచ్చారు. ఇక డిసెంబర్ 7న ప్రజల సందర్శనార్థం రాజ్గుహలో ఉంచారు. ఇప్పుడు అంబేద్కర్ సమాధి ఉన్న స్థలాన్ని చైత్యభూమిగా పిలుస్తున్నారు. చైత్యభూమిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చైత్య భూమి ఉందో ఇక్కడికి వచ్చాం మనం. అయితే ముఖ్యంగా దీనికన్నా ముందుగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏదైతే నేపాల్ నుంచి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరోగ్యం కొంత క్షీణించింది. అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తర్వాత తన భార్యతోటి అంటే డిసెంబర్ 13వ తేదీన బాంబేకి రావాలి అన్నటువంటి అంటే ముంబైకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఆ సమయంలో తన ఆరోగ్యం అంతా సరిగా లేదు, అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ఆ రోజు రాత్రి అంటే 13వ తేదీ మనము బయలుదేరదాము అన్నటువంటి భార్యాభర్తల డిస్కషన్లో అయిన తర్వాత 6వ తేదీన 5వ తేదీ రాత్రి చెప్పారు, 6వ తేదీ పడుకున్నారు. ఆ సమయంలో అంటే 6వ తేదీ ఉదయాన్నే ఆయన భార్య వచ్చి లేపాలనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని లేపాలనేసి ఆయన బెడ్రూమ్లోకి రావడము తర్వాత ఆయన నిద్రలోనే పరమపదించారు అన్నటువంటి వార్త ఒక్కసారి ఢిల్లీ నగరాలన్నీ కూడా దద్దరిల్లాయి. ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వార్త విన్న వెంటనే ఒక్కసారి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్, థానే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ప్రజలందరూ కూడా శోకతప్త హృదయంతో ఎంతోమంది ఆయన పార్థివ దేహం కొరకు మహారాష్ట్ర నగరం అంతా లక్షలాది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదే ఇది చైత్యభూమి. అయితే ముఖ్యంగా ఢిల్లీలో మరణించారన్నటువంటి వార్త వినగానే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చాలామంది నాయకులు ఆయన ఇంటి దగ్గరికి రావడము, నివాళులు అర్పించడము, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా దాదాపు 5 లక్షల మంది ప్రజలందరూ కూడా ఉదయం 6 గంటలకు మరణించారన్నటువంటి వార్త విన్న తర్వాత ఎప్పుడైతే ఆయన యొక్క పార్థివ దేహాన్ని మహారాష్ట్రకు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మహారాష్ట్ర ఎయిర్పోర్టు ఏదైతే
ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి పంపించడానికి కూడా దాదాపు కొన్ని లక్షల మంది కూడా రోడ్ల వెంబడి నీరాజనాలు ఆయనకు ఆశ్ర నివాళులు అర్పిస్తూ కూడా కొన్ని వేల మంది కూడా ఉన్నారు. ఆ వార్త విన్న తర్వాత ఆ 2 రోజులు 6వ తారీఖు 7వ తారీఖు ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్, థానే, తర్వాత మనకి చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ముంబై అంత ప్రాంతం కూడా అందరూ కూడా ఒక్కసారిగా కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో పనిచేసేటటువంటి వేలాది లక్షలాది మంది పనులు ఆ 2 రోజులు కూడా పని అంతా మొత్తం అంతా కూడా వారు నిరవధికంగా కూడా మొత్తం పనులంతా బంద్ చేసి ఆయన కొరకు వేచి చూస్తున్నారు. మరుసటి రోజు ఉదయం అంతా కూడా ప్రజల సందర్శనార్థం ఉన్నారు. కానీ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక మాట, మనం పుట్టినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటారు, మనం పుట్టిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు పెద్ద సంబరాలు చేసుకుంటారు, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో ఉండాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళకే కాకుండా దేశమంతా, యావత్ దేశమంతా మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాలి అన్నటువంటి ఆయన ఎప్పుడు ఇదే మాటలు అనేవారు. ఆయన వెళ్ళిన రోజు కూడా కొన్ని లక్షలాది మంది ప్రజలు కూడా ఆయన వెంట ఉండి ఆయనకు ఢిల్లీ నుంచి కూడా ఈ యొక్క చైత్య భూమి వరకు కూడా కొన్ని వేల లక్షల మంది కూడా ఆయనని సాగనంపడానికి 2 రోజులు కూడా ఆయన అంతిమ యాత్రతో పాటు కదం నడుచుకుంటూ ముందుకు సాగినటువంటి ప్రజలు వేల మంది. ఇప్పటికీ కూడా ఆ రోజు సాగినటువంటి ఆయన అంతిమ యాత్ర ఇప్పటికీ మహారాష్ట్ర వీధుల్లో ఉన్నటువంటి ఎవరైతే అప్పటి గుర్తులు చెప్తూ మనకు ఎన్నో దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి వేలాది మంది మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కథలుగా చెప్తారు. ఈరోజు చైతన్య భూమిలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను చూస్తే మాత్రము దీన్ని మొత్తం అంతటిని కూడా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎవరైతే ఆ రోజు ఆయన చనిపోయినటువంటి 5 మంది పిల్లల్లో 4 చనిపోయారు, ఒక కొడుకు మాత్రమే ఉన్నారు. అతడే మొత్తం అంతా కూడా ఆ రోజు అంతిమ యాత్రలో తర్వాత ఆయన దహన సంస్కారాలంతటినీ కూడా నిర్వహించినటువంటి వారు యశ్వంతరావు. అయితే ఆయననే మొత్తం అంతా కూడా ఏదైతే కొడుకు నిర్వహించాల్సినటువంటి విధి నిర్వహణలన్నింటినీ కూడా ఆ రోజు నిర్వహించి మొత్తం అంతిమ సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఇదంతా కూడా కట్టించింది కూడా ఆయన యశ్వంతరావు అంబేద్కరే ఇదంతా మొత్తం నిర్మాణం చేయించారు. అయితే దీన్ని మహాపరినిర్వాణ అని కూడా అంటారనమాట. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి నివాళులర్పించేటటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏదైతే మనకు పరినిర్వాణ అనేటువంటి ఏదైతే ఉందో డిసెంబరు 5, 6 తేదీల్లో దాదాపు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆయనకు నివాళులర్పించడానికి వస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మనకు అమలాపురము, తర్వాత ఈ కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మరొకరు ఎవరైతే కొత్త నూతన దంపతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నూతన దంపతులు ఇక్కడికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే వారి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోనే మర్చిపోలేనటువంటి ఓ మహానేత ఈ చైత్య భూమిలోనే మనం చూస్తూ ఉంటాం. దళితులపై ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరవలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం దేశ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అంతేకాదు దేశానికి ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక ఈరోజు డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ప్రైమ్ 9 నివాళులర్పిస్తోంది.